నమస్తే అండి. నమస్తే. నమస్తే. అమ్మనా ఇక్కడ చేయాలా? వాళ్ళే చేస్తారా? వాళ్ళలో ఉండేదంటే వాళ్ళలో దిగి నిలబడేది మేడం. నాకు ఒకటి అర్థం కాలేదు. మీరంతా హడావిడి తక్కువ చేస్తున్నారు. నువ్వు అర్థం అవుతావు చూసేది ఇక్కడ అక్కడ నీళ్ళ మడి మీద నాలుగు నెలలుగా 5 నెలలనా? మళ్ళీ అంటే మీకు పని ఎట్లా? మీరు ఎట్లా కష్టాలు పడినారు? పంట పెట్టే ఎట్లా నీళ్ళు రావనే భయము ఇవన్నీ ఉంటాయా? ఇప్పుడు నీళ్ళు రాకపోతే మీకు కూడా పని లేదు. అదే కదన్నా. మీ పొలాల్లో ఒప్పుకుంటారా? వచ్చేసారండి. ఫుల్ టైం రైతు అయిపోయినారు. నాకు ఎప్పుడు ఉండింది మా ఇల్లూరులో ఇదే వరి మాది. తీసుకోబోండి చేపించండి అంటే ఎవరు చెప్పించారు? రైతులు కొత్త పంటను ఇంటికి తెచ్చుకునే సంక్రాంతి పండుగ ముందుగానే ఈరోజు వరి నాట్లు వేస్తున్నటువంటి సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి స్వయంగా సుధాకర్ చల్లకి నాయుడు ఆర్టీవీ. థ్యాంక్ యూ నాయుడు. అది వినాలనే కొట్లాడి తెస్తున్నాం నీళ్ళు. ఎంత బాగా వచ్చినాయి కదా నీళ్ళు. ఎక్కడ వేరే మండలాల్లో ఎంత అంత రాలేదు తెలుసా. ఫోన్లే సంతోషం. సింగనమల మండల కేంద్రంలో వరి నాటుతున్నటువంటి రైతులను కలవడం జరిగింది. దాదాపు నెల రోజుల నుంచి కూడా ఈ రబీ సీజన్ కి మనము శ్రీ రంగరాయ చెరువు కింద ఉన్నటువంటి ఆయకట్టు దాదాపు 2500 ఆయకట్టు ఉంది. అందులో దాదాపు 1300 ఎకరాల్లో ఈరోజు మనకు వరి నాటేందుకు రైతులందరూ కూడా సిద్ధం అవడం జరిగింది. దాదాపు ఈ 10 రోజుల్లో ఈ వరి నాటేది కూడా అయిపోవడం వస్తుంది. కాబట్టి సక్రమంగా నీళ్ళు అందాయా, అలాగే ఎరువులు వాళ్ళకి అందుబాటులోకి వచ్చాయా అని వాళ్ళతో మాట్లాడి వాళ్ళ కష్టాలు ఏమన్నా వచ్చాయా అనేది చూసుకోవడానికి రావడం జరిగింది. రైతులను కలిసినప్పుడు ఎన్నడూ లేని విధంగా మాకు ఈ రంగరాయల చెరువులు దాదాపు 1 TMC వాటర్ ఉన్నప్పటికీ నిల్వలో 0.42 TMC నీళ్లు నిల్వలో ఉన్నందుకు సక్రమంగా మాకు కూడా దాదాపు 1300 ఎకరాలకి మేము పెట్టుకున్నటువంటి వరికి అందుబాటులోకి నీళ్లు కూడా రావడం జరిగింది. ఎందుకంటే దాదాపు ఒక 2 వారాల కింద కూడా రైతులందరూ కూడా రావడము, వర్షాలు పడలేదు, మరో పారలేదు, నీళ్ళు ఏమన్నా తక్కువ వస్తాయేమో, ఎందుకంటే ఈ రబీకి
పంట పెట్టుకోవడానికి రైతులందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్తే మనము ఎందుకన్నా మంచిదని చెప్పి హెచ్ఎల్సి వాటర్ ని కూడా అధికారులను రిక్వెస్ట్ చేసి దాదాపు 10 రోజులు కూడా ఇక్కడ 60 క్యూసెక్ల నీళ్లను కూడా మనము నీళ్లను విడుదల చేయడం జరిగింది. రైతులు కూడా చాలా సంతోషంగా ఈ రోజు వరి నాటుతా ఉంటే అద్భుతంగా అనిపించింది. ఎందుకంటే రానున్నది సంక్రాంతి పండుగ. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఒకటే ధ్యేయము, ప్రతి పండుగ కూడా రైతు కుటుంబాలు, నిరుపేద కుటుంబాలు సంతోషంగా జరుపుకోవాలని. అండ్ ఇప్పుడు రానున్న సంక్రాంతి పండుగ రైతులకు సంబంధించింది. రైతాంగము బాగుండాలి, నీళ్ళన్నీ వచ్చి సస్యశ్యామలంగా వాళ్ళు ధాన్యాన్ని ఇంటికి తీసుకెళ్ళాలి అనే ఒక అంశంతో ఉన్నటువంటి ఈ పండుగను అద్భుతంగా జరుపుకోవాలన్న ఇదితో నేను కూడా ఈ రోజు సింగనమల మండల కేంద్రంలో ఉన్నటువంటి రైతులను కలవడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. నేను కూడా వరి నాటడం కూడా జరిగింది. ఎప్పుడో చిన్నప్పటి నుంచి వింటున్నాం కానీ ఎప్పుడు కూడా ఆ అనుభూతిని మేము స్వయంగా పొందలేదు. ఈ రోజు రైతులతో మాట్లాడుతూ వాళ్ళ కష్టాలు తెలుసుకుంటూ ఈ రోజు వాళ్ళు సంతోషంగా మాకు నీళ్లు వచ్చాయి, ఎరువులు ముఖ్యంగా యూరియాని మాకు ఈ రోజు ఎంతగానో అందుబాటులోకి తీసుకొచ్చారు. గతంలో కేవలం ఈ 1/2 కిలోమీటర్ నుంచి లోపలికి నేను బస్తాలు తీసుకురావాలంటే 300 రూపాయలు అడిగేవారు. ఇప్పుడు అధికార యంత్రాంగం అంతా కూడా మాకు ఏదైతే సర్వే ప్రకారంగా అనుకున్నటువంటి ఆయకట్టుకి సరిపడా యూరియాని మాకు నిలువనుంచారు. ఇక్కడ ఒక బస్తాలన్నీ తీసుకొచ్చి మాకు అందుబాటులోకి తీసుకొచ్చారు. అంటే మధ్యలో ఉన్నటువంటి రైతులకే కాకుండా చివరి ఆయకట్టు ఉన్నటువంటి రైతులకు కూడా నీళ్ళు అందించాలన్న ధ్యేయంతో ఎన్నికల హామీగా ఇచ్చినటువంటిది కూడా మనం ఈ రోజు దాదాపు సంవత్సరంన్నర కాలంలోనే మనం నెరవేర్చడం జరుగుతా ఉంది. దీని నుంచి సింగనమల నియోజకవర్గ రైతుల నుంచి, ప్రజల నుంచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం.